పుష్ప 2 బన్నీ ఎంట్రీ లేకుండానే షూటింగ్ షురూ అయింది. పార్ట్ 3 మీద కూడా చర్చ మొదలైంది. ఇక RRR 2 పట్టలేకపోతోందని రాజమౌళి హింట్ ఇచ్చాడు. KGF 3 మీద యష్ ఆశలు పెంచేస్తున్నాడు. ఇంతలో సీన్ లోకి విక్రమ్ 2 అంటూ కమల్ హాసన్ వచ్చేలా ఉన్నాడు. ఏంటిది, ఇవన్నీ నిజంగా జరిగే పనులేనా? వీటిలో ఏది నిజం కాబోతోంది? మిగతా వాటి సంగతేమని తేలింది? టేక్ ఏ లుక్. పుష్ప 2 షురూ అయింది. బన్నీ లేని సీన్లన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్లో తెరకెక్కుతున్నాయి. 40 రోజుల థాయిలాండ్ స్కెడ్యూల్లో పులి ఫైట్ సీన్ తెరకెక్కబోతోంది. ఆ తర్వాత ఏంటంటే మాత్రం పుష్ప 3 అంటున్నారు. పుష్ప 2 తర్వాత నిజానికి విజయ్ దేవరకొండతో మూవీ ప్లాన్ చేశాడు సుకుమార్. కానీ సీన్లోకి రామ్ చరణ్ వచ్చాడు. రంగస్థలం తర్వాత మరోసారి చెర్రే సుకుమార్ సినిమా అన్నారు. అలాంటప్పుడు పుష్ప 3కి ఛాన్స్ ఎక్కడుంది? ఇదే ప్రశ్న ఎదురవుతోంది. పుష్ప 3 ఉండేలా పుష్ప 2 క్లైమాక్స్ ప్లాన్ చేశారట. అంటే ఎప్పుడో ఫ్యూచర్లో కుదిరినప్పుడు పుష్ప 3 తీస్తారా అంటే లేదు, పుష్ప 2తో పాటే 3 తెరకెక్కుతుందనే మాట వినిపిస్తోంది. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ కామెంట్లు పెరిగాయి. డిసెంబర్ 17కి విడుదల చేసే పుష్ప 2 టీజర్ కూడా పబ్లిసిటీలో భాగమే అంటున్నారు. ఇక RRR 2 డిస్కషన్ కూడా అలాంటిదేనట. RRR వచ్చి హిస్టరీ క్రియేట్ చేసి నెలలు గడుస్తోంది. ఆలోపు ఆస్కార్ అని, లేదు జపాన్లో వసూళ్ల వరదని, ఇంకా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ఇంతలో RRR 2 ఉండబోతోందనే విజయేంద్ర ప్రసాద్ అవును చర్చించుకుంటున్నాం అని రాజమౌళి అనౌన్స్ చేశారు. కొత్త చర్చకు దారితీశారు. బాహుబలి 2 టైప్లో కూడా బాహుబలి 3 ఉంటుందన్నారు. ఏమైంది? మొదలైన వెబ్ సిరీస్ ఆగింది. యానిమేషన్ వర్షన్ మాత్రమే మిగిలింది. సో ఆడియన్స్ ని తమతో ట్రావెల్ అయ్యేలా చేయటంలో భాగంగానే కొత్త సీక్వెళ్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు అనే కామెంట్ల దాడి పెరుగుతోంది. KGF 2 తర్వాత 3 ఉంటుందని త్వరలో అని ప్రచారం జరిగింది. హీరో యష్ మాత్రం ఇప్పట్లో కాదు, ఏదున్నా అనౌన్స్ చేస్తామని డిస్కషన్ ని క్లోజ్ చేశారు. కానీ మిగతా బ్యాచ్లు అలా చేయలేకపోతున్నాయి. ఇక కమల్ హాసన్ విక్రమ్ కి కూడా సీక్వెల్ 2023 అన్నారు. కానీ విజయ్తో ఓ మూవీ, తర్వాత కార్తీతో ఖైదీ 2 ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్ ఇప్పట్లో అందుబాటులోకి రాలేరు. సో విక్రమ్ 2 మూవీ 2024 వరకు వచ్చే ఛాన్సే లేదనాల్సిందే.